మా నాన్నగారు 3 టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 టర్మ్ ఎమ్మెల్యేగా ఉండారు, ఏసీసీ మెంబర్గా ఉండారు. మేము ఎప్పటి నుంచి కాంగ్రెస్లో 75 నుంచి అప్పటి నుంచి అట్లే ఉన్నాము. ఇప్పుడు మా నాయన తర్వాత మాకు వచ్చింది కాంగ్రెస్గా, వాల్మీకిగా, బీసీలుగా వచ్చింది మనకు. అందరూ బీసీలు మనకి ఎక్కువ ఉండారు కాబట్టి మనకి సెంట్రల్ అధిష్టానం చూసి ఇండియా కూటమి అందరూ కలిసి పని చేయండి, ఎట్లైనా గెలిపించుకొని రావాలి, మీ నాన్నగారు అంత ఉన్నారు, మీరు పేరు నిలబెట్టాలి, ఎట్లైనా చేసి గెలిపించుకొని రావాలని మేము గెలుస్తాము. కాంగ్రెస్ ఎప్పటికీ గెలుస్తాము పోతుంది. మరి పనికి ఆహారము, మరి 2 లక్షల రుణమాఫీ, 8,333 రూపాయలు ప్రతి నెల పెద్ద మహిళకి, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యాయము, మన గిట్టుబాటు ధర రైతులకి, సెంట్రల్లో వస్తే 10 సంవత్సరం ప్రత్యేక హోదా ఇస్తామని 2.5 లక్షలు ఉద్యోగము ఇక్కడ స్టేట్ సెంట్రల్లో ఇదన్నీ చేస్తామని ఆమె జరిగింది. శర్మిళ మేడం గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు శర్మిళ మేడం గారు, ఎట్లనా చేసి నీకు ఎంత ఇది ఉంటే కూడా నీకు ఇచ్చినాను, నీవు ఎట్లనా చేసి గెలిపించుకొని రావాలా, మీ దొర పేరు నిలబెట్టాలి అంటే మేము చేస్తాం మేడం, ఖచ్చితంగా చేసి గెలిపించుకొని వస్తాము, మీ మాట నిలబెడతాము పిసిసి కార్యదర్శిగా అని చెప్పుకుంటూ 4 మాటలు చెప్తూ ఉన్నాను. ఒక్కరిది ఉంటే విమర్శించేది మనకేమీ లేదు సార్. ఇండియా కూటమి తరఫున మేము కాంగ్రెస్ అభ్యర్థి ఈరోజు కోసిగి మురళీధర గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమాల్లో మేము సిపిఎం పార్టీగా అట్లాగే సిపిఐ పార్టీగా ఉమ్మడిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ మంత్రాలయం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ 15 సంవత్సరాల కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కారమైనటువంటి దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మనకు సాగునీరు, తాగునీరు ప్రధానమైనటువంటి సమస్య. ఈ సాగునీరు, తాగునీరు గురించి ఎక్కడ కూడా ఈ 15 సంవత్సరాల కాలంలో గెలిచినటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మేము కాంగ్రెస్ తరఫున ఈసారి కూడా ఎన్నికల్లో గెలిస్తే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీరు అందిస్తాము, అట్లాగే సాగునీరు కూడా అన్ని మండలాల్లో మేము సాగునీరు అందిస్తామని చెప్పేసి ఉమ్మడి కమిటీ మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రధానంగా మేళగనూరు దగ్గర వరద కాలువ నిర్మిస్తే ఈ 4 మండలాలు తాగునీరు, సాగునీరు ప్రధానంగా సమస్య తీరుతుంది. అట్లాగే కోసికి దగ్గర ఆర్డిఎస్ కానీ, పులికెలం కానీ నిర్మిస్తే కోసి కూడా సస్యశ్యామలం అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ 4 మండలాల్లో పైకి కోసుకులో ఎప్పుడు చూసినా కూడా వలసలు ప్రతి సంవత్సరము వలసలు పెరిగిపోతున్నవి. కాబట్టి ఈ వలసల నివారణ కోసము, రైతుల ఆత్మహత్యల కోసము ప్రధానంగా మాకు సాగునీరు అందించడానికి ఉమ్మడి కూటమి తరఫున మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి మా అభ్యర్థిని వాల్మీకి అభ్యర్థి మురళీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ఉమ్మడి కూటమి తరఫున మేము ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలో ఉంటే ప్రజలకు అందరూ కూడా మాకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో ఉంది, ఏదో మనకు విడిదీయడం వల్ల కొంత కాంగ్రెస్ వెనుకబడుతున్న మనం వచ్చింది కాబట్టి అట్లాంటివి కాకుండా మనకు ప్రత్యేక హోదా, ఈ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి ఉమ్మడి గవర్నమెంట్ తరఫున హామీ ఇస్తున్నాము. కాబట్టి మురళీకృష్ణ దొర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలకు విన్నవిస్తున్నాను. జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గత 40 సంవత్సరాల క్రితం వీళ్ళ తండ్రి గారు కూడా 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా వాళ్ళ తనయుడు రంగంలో బీసీ తరఫున వచ్చినందుకే మురళీధర గారు మన ఎన్నికల హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఇండియా కూటమి తరఫున మనం ప్రజల్ని కోరుతున్నాం. ఈ సందర్భంగా అలాగే కౌతాళము, కోసిగి, పెద్ద కడూరు, మంత్రాలయం నియోజకవర్గంలో 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు అయిన వారు ఇంతవరకు ప్రజలకి చేసింది ఏమీ లేదు. అప్పటి నుండి నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ రంగంలో దిగుతుంది. మోడీ గారు ఎక్కడ చూసినా అన్ని ప్రైవేటీకరణ వర్గమే చూస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని సంవత్సరానికి ఉద్యోగాలు ఇవ్వలేదు.
2 కోట్లు ఇస్తామని ఉద్యోగాలు లేదు. అలాగే అన్ని ప్రైవేటీకరణ వైపు చేస్తున్నాడు. మోడీని గద్దె దింపడమే వామపక్షాల ధ్యేయము. అలాగే మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని, ఖచ్చితంగా మోడీని గద్దె దింపాలని మా నిర్ణయం. కావున అత్యధిక మెజార్టీతో మురళి అన్నని ఖచ్చితంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేసి మురళి అన్నని అసెంబ్లీకి పంపించే బాధ్యత వామపక్షాల ఆధ్వర్యంలో కంకణబద్దులైతామని, మురళి కృష్ణ అన్నని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, సిపిఎం సిపిఐ కార్యకర్తలు, మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా.